నమస్తే అండి మీడియా మిత్రులకంతా. నా పేరు తేగల భాస్కర్, నాయుడుపేట, పిల్లారగుడి స్ట్రీటు, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మాకు హక్కు కలిగిన భూములు నాకు, నా భార్యకి, నా కుమారుడికి పుదూరు రెవెన్యూ గ్రామంలో సాగర్మాల్ రోడ్డుకి తీసుకుంటున్నారండి. సరే, ఈ సాగర్మాల్ రోడ్డుకి తీసుకుంటున్నారు అనేదానికి మాకు తెలియకుండానే మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే వీళ్ళు రోడ్డు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారని తెలిసింది. దాని మీద నేను 3C1 అభ్యంతరాలు పెట్టానండి. వాళ్ళు దాన్ని డిస్పోజ్ చేయకుండా నేను వీటో పవర్ ఉపయోగించి నీ భూమిలోకి ప్రవేశిస్తాను అన్న తర్వాత నేను ఈ ఆర్డర్తో హైకోర్టుకి వెళ్ళానండి. హైకోర్టు నాకు బ్రహ్మాండమైన ఆర్డర్ ఇచ్చిందండి, మా యొక్క అనుమతి లేకుండా భూముల్లోకి ప్రవేశించకూడదని. దాని మీద ప్లస్ దీంతో ఏం చేశారంటే హైకోర్టు ఆర్డరు మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఆ రిప్రజెంటేషన్ ప్రకారం మీ సమస్యలు పరిష్కరిస్తారంటే మేము నా భార్య కానీ నా కొడుకు కానీ ఇద్దరం ఇచ్చామండి. ఇస్తే వీళ్ళు ఒక్కరికి మాత్రమే నోటీస్ ఇచ్చారండి. అంటే తేగల రాజేశ్వరికి మాత్రమే ఇచ్చారండి. తేగల శ్రీనివాస్ చక్రికి ఇవ్వలేదండి. వీళ్ళు ఎందుకు ఇవ్వలేదు కూడా వాళ్ళకే తెలియాలి. ఇవ్వకుండా మాకు ఎలాంటి ఆర్డర్ ఇవ్వకుండా ఈ విధంగా పచ్చని పైరు సుమారు 4-5 లక్షల రూపాయలు నష్టపోయినామండి. ప్లస్ ఇది ట్రిబ్యునల్ కింద కూడా వస్తుంది, అది అధికారులకు కూడా తెలుసు. వీళ్ళు అంత దూరం పోలేదని వాళ్ళు అనుకుంటున్నారు. పోకుండా వాళ్ళని వదలను, ఈ అధికారుల మీద తక్షణ చర్యలు తీసుకోమని కూడా కోరుతానండి. ప్లస్ ఈ విధంగా ధ్వంసం చేయడమే కాకుండా వీళ్ళు ప్రతి రైతుకి తెలియదండి. అడంగల్ 1, అడంగల్ 3, అడంగల్ 2 ఇవన్నీ ఉంటాయండి. ఈ అడంగల్ 3లో 31 కాలమ్స్ ఉంటాయండి. 31 కాలమ్స్లో వీళ్ళ దగ్గర రికార్డే లేదండి. ఈ రికార్డు లేదని కూడా దానికి సంబంధించిన రికార్డులు కూడా మాకు సమాచారం అడిగిన ఎవరండి వీళ్ళు ఇవ్వకుండా డిలేట్ చేస్తున్నందువల్ల మేము హైకోర్టు ఆర్డర్ స్పష్టంగా చెప్పింది. దాని ప్రకారమే 12 అభ్యంతరాలు పెట్టామండి. మీ దగ్గర ఉన్న రికార్డ్స్ ఏంటి చూపెట్టండి అని అంటే చూపెట్టలేదండి. మీకు చూపెట్టాల్సిన అవసరం లేదు, మీ భూమి మీది కాదు అంటున్నారే కానీ సరే ఆ భూమి వాళ్ళది ఎలా వచ్చింది? ఇది హైకోర్టులో కానీ లోకాయుక్తులో కానీ ఉన్నప్పుడు ఎలాంటి కేసులు ఉన్నా కూడా నేషనల్ హైవే వాళ్ళు మా భూమిలోకి అడుగు పెట్టకూడదు కదండి. మీరు చెప్పేదానికి లేదు, మేమేం చెప్తేనే అదే అని ఆర్డర్ అని చెప్పని ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు చెప్తారండి. దీనిపైన ఏంటి ఇంత దుర్మార్గంగా ఉంది, ఇంత అన్యాయంగా ఉంది? రైతులు చాలామంది నష్టపోయారు దీనివల్ల. నేనే కాదు, ఆ సరౌండింగ్ రైతులు పుదూరు సాగర్మాల్ రోడ్డుకి ఇచ్చిన దానికి బెరదవాడ కాడి నుంచి ఓన్లీ ఈ 2 పక్కనే గ్రామాలు కాబట్టి చూడండి. తర్వాత గ్రామాల్లో ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది వచ్చి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు కూడా రైతులకి అందరికీ తెలుసండి. నేను ఒక్కడనేనండి తిరగబడి మాట్లాడి ఫైట్ చేసింది. నేను ఒక్కడనే ఈ సాగర్మాల్ రోడ్లు రైతులకు అన్యాయం జరుగుతుందని తిరగబడి హైకోర్టు దాకా పోయి వీళ్ళని ఆపింది నేనని నా మీద కక్షతో ఇప్పటికీ 5-6 మందికి పేమెంట్ చేయకుండా ప్లస్ నాకు పేమెంట్ చేయకుండా ప్లస్ నా రోడ్డు తీసుకున్నారు కదా, నా విస్తీర్ణం ఎంత పోయింది, ఇంకో ఈ సర్వే నెంబర్లు ఎంత పోయింది, ఇది ఏ సాయిల్ కిందకు వస్తుంది, దీనికి ఏ నష్టపరిహారం ఇస్తున్నాము, ఇది ఫిట్ ఫర్ సైటా, ఫిట్ ఫర్ అగ్రికల్చరా తెలీదు, ఇప్పటికి కూడా వాళ్ళకి తెలీదు. ప్లస్ దీనిలో ఏమేమి ఉన్నాయి, పైప్ లైన్ ఉందా, చెట్లు ఉన్నాయి, ట్రీస్, కోకోనట్ ఉందా, ఏమంటే ఒక్కొక్క దీనికి ఒక్కొక్క రకంగా పేమెంట్ చేస్తారు. ఇలాంటివి ఏమీ చెప్పకుండా ఎలాంటి అవార్డు పాస్ చేశారో మాకు తెలియకుండా వీళ్ళు గమ్మన పెట్టుకునేసేసి ప్లస్ మా రికార్డుల్ని ఏరే వాళ్ళ మీద మార్చేశారు. ఆ రికార్డులు మార్చేశారని కూడా ఇదిగోండి పోలీసు వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ కట్టున్నారు. ఈ విధంగా రికార్డు మార్చేశారు. రికార్డు మార్చేసి కూడా హ్యాపీగా రూమ్లో కూర్చొని ఉన్నారు. దీని మీద కూడా పాపం లోకల్ పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు. లోకల్ పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టి ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇచ్చున్నారు నాకు. ఈ లోకల్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు. దీని మీద ఎందుకు కట్టారు అని అంటే అది తప్పు. దాని మీద డిఎస్పీ గారు కూడా చాలా మాటలు అడిగారు, ఏమండి ఈ రికార్డులు ఇలా మార్చారు, ఆ రికార్డులకు సంబంధించి ఇవ్వమంటే ఇవ్వలా. డిఎస్పీ గారు కూడా ఇవ్వలే, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ ఇవ్వలా. సరే, దీని మీద నేను మన కలెక్టర్ గారికి వెళ్ళారండి. ఏమండి ఇంత అన్యాయం జరిగింది 14వ తేదీ మాకు అని నేను నా మిస్సెస్ అర్జీ తీసుకొని వెళ్ళాము. ఈ అర్జీని చూసి ఏమయ్యా 2000 ప్రాజెక్టులు 200 కోట్ల ప్రాజెక్టును ఆపేస్తావా నువ్వు, నీకు రావాల్సిందే ఉంది, కోర్టులో తేల్చుకోమంటారండి. కావాలంటే వాళ్ళు సీసీ ఫుటేజ్ చూడండి. నేను వాదించాను, నా భార్య వాదిస్తే నువ్వు కోర్టులో తెలుసుకోమంటాడు. అంటే మా పేమెంట్ ఇవ్వకుండా నేషనల్ హైవే రోడ్లు ఇష్టానుసారంగా వేసుకెళ్లేదానికి వీళ్ళకి రైట్ లేవు. ఇది పట్టా ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, సెటిల్మెంట్ పట్టా. అసలు పట్టాని వీళ్ళు ప్రభుత్వ భూమిగా చూపిస్తున్నారు. ఇది రికార్డు ఉంటే కదా.
వీళ్ళ దగ్గర రికార్డు లేదు. వీళ్ళ దగ్గర రికార్డు లేకనే తెలియని రైతులను కప్పిపూస్తూ 2023-24లో ఈ రెవెన్యూ అధికారులు 2023-24లో నేషనల్ హైవే రోడ్డుకు పోయేటివి కూడా ఇతరుల మీద బాధ చేశాడు. అడిగితే రికార్డు లేవంటారు. మరి రికార్డు లేనప్పుడు నువ్వు వాటి మీద ఎలా మారుస్తావు? కన్సర్న్ అర్థంలో నోటీస్ ఇచ్చి ఏమో ఈ భూమి నీదే కాదని తెలుసుకోవాలి కదా. లేదు, తెలుసుకోవాలా. వీళ్ళు తెలుసుకోవాలా. ఏంటంటే ఇక్కడ ఎవరు అడగరు. అందులో ఈ నాయుడుపేట మండలంలో అయితే ఎవరు అడగరు. పాపం ఆఫీసుల చుట్టూ తిరిగేసి గమనైపోతారు. వీడు ఒకటి తీగల భాస్కర్ ఒక్కడే పరిగిస్తాడండి. ఇవన్నీ వాటిని పక్కన పారేస్తాడు, ఏం చేయలేడు. వాటి మీద యాక్షన్ తీసుకున్నా కూడా మనల్ని ఏం చేయలేదు. ఏం యాక్షన్ తీసుకుంటారండి మీరు? ప్రజాస్వామ్యంలో ప్రజలకి మీరు రిప్రజెంటేషన్లు, అంతేగాని మీరు ఎవరు ఎమ్మెల్యేకి ఎంపీలకి అనుకుంటున్నారు. తప్పు ఇది. నేను కామన్ మ్యాన్, అంటే సీఎంతో సమానం. నేను కామన్ మ్యాన్, సీఎంతో సమానం. అయినా సీఎం గారికి కూడా పెట్టా. నేను వదల్లా. సీఎం గారికి కూడా పెట్టా, నితిన్ గడ్కరీకి కూడా పెట్టా. నేను ఎవరిని ఎందుకు న్యాయం చేయరండి? ఒక కామన్ మ్యాన్కి అన్యాయం జరిగితే ఒక రైతే దేశానికి వెన్నుముక అంటారు. మరి ఆ యొక్క రైతు వెన్నుముక విరిచిమని చెప్పని ఎవరిచ్చారండి మీకు ఆదేశాలు? మా యొక్క వెన్నుముకని ఇరిసేసి అక్కడ పక్కన పారేసి ఆ నేషనల్ హైవే వాడు అంటాడు, ఏయ్ నాకు పైన నుంచి ఆదేశాలు ఉన్నాయి, నన్ను నెట్టడం కొట్టడం ఎత్తి ఇక్కడ పూడ్చిపెట్టిమని చెప్పని మాట్లాడతారండి. వచ్చారు. నేను ఈ హైకోర్టు ఆర్డర్ చూస్తాను వెళ్ళిపోయారు. మళ్ళీ 1:40 అప్పుడు ఇదే లోకల్ పోలీసు వాళ్ళు వచ్చి నన్ను మీరు పొలం వాళ్ళకి అడ్డుపడకూడదు, అడ్డుపడితే నష్టం. మరి నా యొక్క ల్యాండ్ ఈ విధంగా ధ్వంసం చేస్తున్నారు కదా బాబు, ఈ విధంగా ధ్వంసం చేస్తున్నారు, మీరు ఎందుకు ఆపుతారు? మీకేం ఆర్డర్ ఉందండి? ఆర్డర్ ఉంది. అదే లోపల అక్కడికి వెళ్ళారు నేషనల్ హైవే దగ్గర. నేషనల్ హైవే మాకు ఆర్డీఓ చెప్పాను. ఏం చెప్పారు? ఆర్డర్ నేను వెళ్తానంటే ఇవ్వలేదండి. నాకు ఎలాంటి ఆర్డర్ తీయకుండా నాకు ఇంత నష్టం చేశారండి. 4-5 లక్షల రూపాయలు నష్టం. వరి పంట, పచ్చని వరి పంట. ఇది ట్రిబ్యునల్ కింద కేసు కూడా వస్తుంది. వదలను. ఎంత దూరం అయినా పోతా, నా ప్రాపర్టీని అమ్మేసైనా సరే మొత్తం పోతా. ఈ రెవెన్యూ అధికారులు చేస్తున్న తప్పులు ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలా. ఖండిస్తూ కూడా రెవెన్యూ రికార్డులు మార్చేస్తూ మండలంలో మరీ దుర్మార్గం అయిపోయింది. 23 నుంచి ఇప్పుడు దాకా. అంతకుముందు కొద్దిగా గొప్ప జరుగుతుంది. 2023 నుంచి ఇప్పుడు దాకా ఏ రికార్డు ఎవరి మీద ఉందో తెలీదు. ఏ రికార్డుకి ఎవరి మీద నమోదు చేసావు, ఏ యొక్క ప్రొసీడింగ్స్తో నమోదు చేసామో తెలీదు. సరే చేసావు. నేను ఒక నేషనల్ హైవేలో ఆపితే అదే ఏరే వ్యక్తి మీద ఉంటే ఆ భూమి మా మీద ఎక్కించి ఏరే వాళ్ళ మీద ఎక్కించారు. వాళ్ళ కాంపన్సేషన్ పోతుందంటే నేను తెలుసుకొని నేను పోయి ఆర్డీఓకి కలెక్టర్కి పెట్టి ఈ రోజు కూడా రిప్లై లేదు. అంటే ఏమని, మీ భూములు ఎక్కిచ్చేస్తాము, నువ్వేం చేసుకుంటావు కోర్టులో తెలుసుకోబో. మరి మీరెందుకు జిల్లాలో ఉండడు? మీరెందుకు డివిజన్కి ఉండడు? మీరెందుకు మండలానుకున్నాం? మీరు వదిలేసేయండి, మీరు వెళ్ళిపోండి. మీ చేత కాదు కదా, మీరు వెళ్ళిపోండి, మేము చూసుకుంటాం. డైరెక్ట్గా కామన్ మ్యాన్ సీఎంతో కలుసుకొని ఏమయ్యా వీళ్ళకి చేత రాదు, వీళ్ళని పంపించేసింది మా రికార్డుల ప్రకారం మీకు చూపిస్తాం, మా భూములు మాకు ఎక్కించండి. ఒక నేషనల్ హైవే పోయే రూట్కి కనీసం డిపారు అయ్యా ప్లాన్ ఇట్ వస్తుంది, నీ భూమి మీద వస్తుందని పంచాయతీలు వేసారా? వీళ్ళు పంచాయతీలో ప్రతి సర్వే నెంబర్ ఎంత విస్తీర్ణం పోతుందో వేసారా? ఎక్కడి నుంచి లోన్ ఇస్తుంది, ఎంత డిపాజిట్ చేశారని ఇచ్చారా? వీళ్ళు గ్రామ సభ కూడా నిర్వహించలా. ప్లస్ అక్కడ ఉన్న పొల్యూషన్ ఏ విధంగా నివారిస్తామని కూడా చెప్పలే వీళ్ళు. కనీసం ఎక్కడెక్కడ ట్యాంకులు అంటే వాటర్ పోయేదానికి అందులో ఆ విన్నమాల సైడు, ఆ పుదూరు సైడు, ఆ బిరదవాడ సైడు మొత్తంగా పై చెరువులు తెగినాయంటే నేలమట్టం అయిపోద్ది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయలే వీళ్ళు. ఏర్పాట్లు చేయకునే ప్లస్ రైతులకు రాకపోకలకు దారి ఏమిటి అని నేను ప్రశ్నిస్తే నీకెందుకు అని అంటాను. అంటే నేను రైతును కదా, నా భూమి మిగతా భూములకు నేను పోబడలేదా? నా మిగతా భూములకు పోబడలేదా? మీరెవరు? నీకేమంటే అంటే నా భూములు నువ్వు తీసుకునేది కాకుండా నువ్వు లబ్ధి పొందుతూ నువ్వు కోట్లు సంపాదిస్తూ నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పాలి. కానీ నీకేం చెప్పేది అంటే చెప్పాలి. కామన్ మ్యాన్గా నాకు అన్నీ చెప్పాలి. నువ్వెవరో డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్పాడు, వాళ్ళు ఎవరో చెప్పారంటే జరగదు. నువ్వు ఒక ఆప్కో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్టర్ వేయి. నువ్వు ఈ కాంట్రాక్ట్లు ఎన్ని కోట్లు వస్తాయో నీకు ఆదాయం నాకు తెలుసు, ప్రజలకు తెలియకపోవచ్చు. నువ్వు ఊరికే నీ డబ్బులు పెట్టడంలా మా యొక్క కష్టార్థంతో కట్టిన ట్యాక్సీలతో నీకు ఇచ్చారు. కనీసం నీకు 20% కూడా ఉంది, 80% నేషనల్ది. అంటే నేషనల్లో మేము ₹1 పావలో కట్టున్నాం. అంతేగా నువ్వు చెప్పనంటే జరగదు. చెప్పకపోగా నువ్వు దౌర్జన్యంగా ఈ విధంగా చేసేదాన్ని నువ్వు ఆర్డర్ ఇచ్చారా? నీకు ఆర్డీఓ ఆర్డర్ ఇచ్చి నువ్వు ధైర్యంగా చేసుకో. ఈ అడగకూడదా? కలెక్టర్కి చేస్తే కలెక్టర్ దగ్గర పోతే కోర్టుకు బాగుంటాడు. సరే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళామండి. ఎస్పీ దగ్గరికి నేను మా మిస్సెస్ వెళ్ళాము. వాళ్ళు
ఫోన్ చేసి ఎస్డిపిఓ గారికి చెప్పారు, ఏమండి పంట నష్టం అయినప్పుడు మీరు ఆపాలి కదా, మీరు ఎందుకు ప్రొటెక్షన్ ఇచ్చారు అని. ఆయన ఏదో చెప్పారు, ఎస్డిపిఓ గారు ఏదో చెప్పారు. చెప్పిన తర్వాత మీకు అక్కడికి వెళ్ళండి, న్యాయం జరుగుతుంది అని అన్నారు. డిఎస్పీ గారు ఆ మాట చెప్పిన తర్వాత మేము వచ్చాము, ఎందుకంటే వీళ్ళ మీద ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మాకు తెలుసు, వస్తుంది. మేము అడిగిన పాయింట్ 12 పాయింట్లు. మేమేమి తప్పుగా అడగాలి, మీ దగ్గర రికార్డు ఉందా, 31 కాలంకి సంబంధించిన రికార్డు ఉందా, ఉంటే ఎవరి పేరు ఉంది, నీకెందుకు భయం ఎందుకు, అయ్యా ఈ పేరు ఉంది, ఈ పేరు ఉంది చెప్పచ్చు కదా. మరి వాడి పేరు ఎట్టొస్తుంది, మా యొక్క ల్యాండ్ని వాడి పేరు మీద ఎలా నమోదు చేస్తావు, నీకేం కావాలో చెప్పు, ఏ డాక్యుమెంట్ కావాలో తెప్పిస్తాం. మీ రికార్డులు మీరు మార్చేసి మీరు లబ్ధి పొంది మీ అవినీతి అధికారులు నాశనం చేసి రికార్డుల్ని దమ్ము ఈ రోజైనా సరే నా రికార్డులు ఎత్తుకొస్తాం. మీ రికార్డులు నాకు ఏ ప్రెస్ మీదన్న పెట్టా, ఎఫ్ఐఆర్ కట్టారా లేదా, మీరు భూములు మార్చారా లేదా, 23 నుంచి ఎక్కువ మార్చారు, అంతకుముందు మార్చున్నారు, తక్కువ మార్చున్నారు, 23 నుంచి ఎక్కువ మార్చారా లేదా, మీరు లబ్ధి పొందారా లేదా, ఎవరికైనా సరే తహసీల్దార్ గారినా ఎవరికైనా సరే ఛాలెంజ్, ఈ మీడియా ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా, నా రికార్డులు చూపిస్తా, మార్చలేదని చెప్పండి. ఒకవేళ మార్చి ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, మారలేదు నాది తప్పంటే నా మీద యాక్షన్ తీసుకోండి, నో ప్రాబ్లం, మీరు యాక్షన్ తీసుకోండి నా మీద కూడా. కానీ మీరు కోర్టుకి వెళ్ళండి, కోర్టులో న్యాయం చేస్తే ఇదండి ఎండార్స్మెంట్ కోర్టులో ఉందంట. కోర్టులో ఉంటే మీరేమిస్తారు, కోర్టుకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. కోర్టుకు కూడా మీరు ఏమని ఇచ్చున్నారు, హైకోర్టుకి 31 ఆ అబ్బాయిది, 32 వేరే వాళ్ళ మీద. అరే 31లో నాదే, 32లో నాదే, 22లో 9 నాదే, ల్యాండ్ పోయేదంతా నాదే, నా కుటుంబ సభ్యులదే, అంతేగాని మీ నాయనది కాదు. ఇది పట్టా ల్యాండ్. ఇది మీరు పట్టా ల్యాండ్ తీసుకొచ్చి దౌర్జన్యంగా తీసుకుంటానంటే ఇడెవడు ఒప్పుకోడు. శక్తి కాదు, మహాశక్తి. ఈ నియోజకవర్గంలో అడిగినా కూడా చెప్తారు, వాళ్ళ దగ్గర పోయి వీళ్ళ దగ్గర పోయి కాళ్ళు పట్టుకోవాల్సినంత అవసరం లేదు. మీకు ఫైనల్గా ఒకటే చెప్తున్నాను,